గుడ్ ఆఫ్టర్నూన్. టమాటా చట్నీ చేసే విధానం చూపిస్తా చూడండి ఎలా చేస్తాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2.5 ఓకేనా. ఆవాల జీలకర్ర వేస్తున్నా చూడండి. కొద్దిగా బ్రౌన్ అయితే కరివేపాకు వేస్తాను. వేసి పండుగ ఉల్లిపాయలు వేస్తాను చూడండి. టమాటాలు కొద్దిగా బ్రౌన్ కావాలి చూడండి. వైట్ ఉన్నాయి కదా ఉల్లిళ్ళు, కొద్దిగా బ్రౌన్ కావాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కట్ చేసుకున్నాను. టమాటాలు వేసేసుకున్నాను కదా. బాయిల్ అయ్యే వరకు దీని మీద క్యాప్ వేసుకొని ఉంచుకోవాలి. కొద్దిగా పడుతుంది ఇది. సరేనా. ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇదిగో చూసిన తర్వాత ఇది ఇలా ఉంది కదా, దగ్గరికి అయినది కదా. కొంచెం ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హల్దీ వేస్తున్నా చూడండి. ఓకేనా. మిక్స్ చేయాలి అది. చాలా హల్దీ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. హల్దీ వేసాను కదా, ఇది కలర్ కొద్దిగా చేంజ్ అయింది, బ్రౌన్ కలర్ లాగా అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కారం పొడి తెలుసా. ఇది జీలకర్ర, ఇంకా ఉల్లిగడ్డ, ఇంకా దాల్చిన చెక్క, ఇంకేమంటారు దాని, కరివేపాకు, అవన్నీ ఎండలో పెట్టి దీని లవంగ, ఇంకా బిర్యానీలు వేస్తారు చూడు, ఫ్లవర్ ఉంటుంది, ఆ ఫ్లవర్, అవన్నీ కొద్దిగా ఎండలో పెట్టిన తర్వాత ఆయిల్ వేయించి దాని, ఇంకా ఎండిన మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా, అది ప్లస్ అవన్నీ ఎండపెట్టి, బిర్యానీ మసాలా ఏవి ఉంటాయి అవన్నీ ఎండపెట్టి గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండర్ పట్టిన తర్వాత ఆయిల్ వేయించి ఎల్లిపాయలు కూడా దంచి దీని పొడిని రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పొడి. దీని పేరు ఏమో అంటే నాకు కూడా అంత తెలియదు, కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. 1 స్పూన్ వేస్తేనే చాలా కారం ఎక్కువగా ఉంటుంది ఇది. ఓకేనా. ఈ 1 స్పూన్ ఇందులో వేస్తున్నా చూడండి. 1 స్పూన్ ఏమో చాలా ఉంటుంది. ఇంకొకటి ఇందులో కొబ్బరి కూడా, ఎండిన కొబ్బరి వేసి ఉంటారు. 1.5 వేస్తాను నేను. మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువ తింటారు. కొబ్బరి కూడా ఉంటుంది ఇందులో.
అది ఆయిల్లోనే వేయించింటారు ఆల్రెడీ. మళ్ళీ మనం దీంట్లో వేసింటాం కాబట్టి మస్తు టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగుంటుందండి. ఇది మనము 1.5 వేసుకోవాలి. ఎక్కువ కర్రీ ఉంటాను 2 స్పూన్స్ వేసుకోవాలి, లేదంటే 1.5 మస్తు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో అన్నీ ఉంటాయి మసాలాలు కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇలా అయింది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి పైన. పచ్చిదే కడిగి వేసేయాలి. తర్వాతకి ఇది వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఓకేనా, మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇంతకుముందు మనం కొద్దిగా వేసుకున్నాం కదా సాల్ట్ని, మళ్ళీ వేసుకుంటున్నాము. అప్పుడు కుకింగ్ కానీ వేసుకున్నాను, ఇప్పుడు ఇది టేస్ట్ కావాలని వేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి ఇలా అయింది. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది కారం ఎక్కువగా ఉంటుంది, మనం తగినంత వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ వేసుకున్నాం అనుకో పిల్లలు తినలేరు. ఓకేనా, రెడీ అయిందండి. ఇంకా ఆయిల్ పైన వచ్చేస్తుంది కదా, ఇట్లా వాటర్ గిట్లా ఏం వేసుకోకూడదు, ఇలానే తినాలి రైస్లో. చాలా బాగుంటుంది. అంటే 1 డే మొత్తం ఉంటుందండి ఇలా మనం టమాటా చట్నీ చేసుకున్నది. ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం ఉండదు, ఫ్రిడ్జ్లో పెడితే బాగుండదు అసలు. ఫ్రిడ్జ్లో పెట్టింది ఎక్కువ శాతానికి తినకూడదు. ఓకేనా, ఒక 5 మినిట్స్ అన్న, ఒక 10 మినిట్స్ అన్న కొద్దిగా కుకింగ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది రెడీ అయింది. నేను దీనిపైన క్యాప్ వేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అనుకో, మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. పొడి మాత్రం ఈ టమాటా చట్నీకి ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటా చట్నీకి కావాల్సింది పొడి ఇదే. ఓకేనా అండి, స్పెషల్ అంటే ఈ కారం పొడే దీనికి టమాటా చట్నీకి స్పెషల్. ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇగో రెడీ, చాలా చక్కగా అయింది కదండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇగో నాదంతా అసలు అడుగే పట్టలేదు, చూసారా. కానీ చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. రైస్లో అయితే మనకు 1 డే నిల్వ ఉంటుంది. 1 డే కాదు 1 డేలో కూడా అయిపోతుంది. ఇది ఉండదు చాలా మటుకి. అది మనం పొడిని గ్రైండర్ పట్టుకోలేదు, రోట్లో వేసి దంచింటాం కాబట్టి మస్తు టేస్ట్గా ఉంటుంది అది. ఇప్పుడు చూస్తుంటే నాకు ఈ కర్రీని చూస్తుంటే నీరు ఊరుతుందండి. ఎంత బాగుంది తెలుసా, అంత టేస్ట్గా ఉంటుందండి. తినాలనిపిస్తుంది ఇప్పుడే దీన్ని చూస్తుంటే, అంత టేస్ట్గా ఉంటుంది టమాటా చట్నీ. ఓకేనా, రెడీ. అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ.